వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏవిఎస్ఆర్ బ్లాగ్స్ 149. ఈరోజు నేను వెజిటేబుల్ రైస్ చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు టమోటో, పచ్చిమిర్చి, ఆనియన్, బఠానీ, పొటాటో అండ్ మసాలా దినుసులు, కొత్తిమీర, పుదీనా, గరం మసాలా, ఆయిల్, ధనియాల పొడి, కారపొడి, సాల్ట్. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ అయితే పెట్టుకుంటున్నాను. అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ముందుగా మసాలా దినుసులు వేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నట్లయితే త్వరగా ఆనియన్ మగ్గుతుందండి. సో ఆనియన్ అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే టమోటో వేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటో, బఠానీ అవైతే వేసుకోవాలి. ఇవంతా వేసాక ఒకసారి అయితే ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ కారపొడి, 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. 1/4 స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇదంతా వేసాక ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. ఇదంతా అయితే కొంచెం ఫ్రై అయింది. సో వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. 1 కప్పు రైస్కి 2 కప్స్ వాటర్ అయితే వేయాలి. ఇదంతా ఒకసారి కలుపుకున్నాక ఒకసారి టేస్ట్ చూసుకొని, సాల్ట్ అయితే తక్కువ ఉంది ఫ్రెండ్స్ నాదైతే, సో సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేశాక ఒకసారి అయితే కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. వాటర్ అయితే బాయిల్ అయిపోయాయి. సో ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే దీంతో వేస్తున్నాను. ఎవరన్నా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ట్రై చేయండి. వెజిటేబుల్ రైస్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నేనైతే క్యారెట్, బీన్స్ అవైతే యాడ్ చేయలేదు, నా దగ్గర లేవు. సో ఓన్లీ బఠానీ అండ్ పొటాటో మాత్రమే యాడ్ చేశాను. 3 విజిల్స్ అయితే వచ్చాక ఓపెన్ చేయాలి. వెజిటేబుల్ రైస్ అయితే రెడీ అయిపోయింది. సో ఒకసారి అయితే కలుపుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.